ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్ చాలా చాలా ముఖ్యమైనదన్నమాట. అంటే ఇప్పుడు అసలు ఈ ఎపిసోడ్ చేసేదే దీనికోసం. మరి అంత ఎత్తులోకి వెళ్ళిన తర్వాత మన ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటి? ఫ్లైట్ దిగ్గానే ఎయిర్పోర్ట్లో మీరు గుండె పట్టేసినట్టు, గుండె బరువుగా అనిపిస్తుంది. అమ్మ బాబోయ్, లడఖ్ టూర్ అంత రిస్కా? నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా. ఈరోజు వీడియోలో లడఖ్ వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు కనుక మీరు తెలుసుకోకుండా లడఖ్ టూర్కి బయలుదేరితే చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ ఎపిసోడ్ని మీరు చివరి వరకు తప్పనిసరిగా చూడండి. మీరు కనుక ఈ ఛానల్ చూసేది ఫస్ట్ టైం అయితే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే ఇప్పుడు మీరు వెళ్ళకపోయినా లడఖ్కి ఒకవేళ వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడే విషయాలు దీంట్లో ఈ లడఖ్ వీడియోస్లో చాలా చాలా చెప్తాను అన్నమాట. అలాగే వీడియోని లైక్ చేయండి, ఏమన్నా కామెంట్స్ అవి పెట్టండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలియాలంటే మీరు కామెంట్స్ పెడితేనే కదా నాకు తెలుస్తుంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి కామెంట్స్ అనేవి తప్పనిసరిగా పెట్టండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లడఖ్ వెళ్ళాలి అంటే బెస్ట్ సీజన్ జూలై అని ఇదివరకు చెప్పుకున్నాము. జూలై నుంచి మీరు అక్టోబర్ వరకు, అక్టోబర్ కూడా కాదు సెప్టెంబర్ అయితే బెస్ట్. జూలై నుంచి సెప్టెంబర్. యాక్చువల్గా మిగతా టూర్లన్నిటి కూడా ఇది అన్సీజన్, కానీ లడఖ్కి మాత్రం బెస్ట్ సీజన్ అనమాట. ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు. కాబట్టి జూలైలో మీరు మ్యాక్సిమం లడఖ్ ప్లాన్ చేసుకోండి. లడఖ్ టూర్ అనగానే చాలామందికి ఇప్పుడు డౌట్ వస్తుంది. ఏంటంటే ఈ మధ్యనే పెహల్గాంలో టూరిస్టుల మీద దాడి జరిగింది కదా, మరి లడఖ్ సేఫేనా అని చెప్పేసి డౌట్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా 1999లో కార్గిల్ వార్ తప్ప ఈ లడఖ్ దగ్గర ఉగ్రదాడులు జరగడం కానీ, ఇక టూరిస్టుల మీద అటాకులు కానీ ఏమీ లేవు. కార్గిల్ కూడా ఏంటంటే లే అనే నగరానికి 250 కిలోమీటర్ల పైన దూరంలో ఉంటుంది. కాబట్టి లడఖ్ అనేది చాలా సేఫ్ అన్నమాట. పైవచ్చి ఇంతటి ప్రశాంతమైనటువంటి టూరిస్ట్ ప్లేస్ని మీరు ఇండియాలో ఇంకెక్కడా చూడరు. అంత ప్రశాంతంగా ఉంటుంది లడఖ్. ద బెస్ట్ ఫర్ టూరిస్ట్స్ అన్నమాట. ఇంకోటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లడఖ్ టూర్ అనేది కొంచెం కాస్ట్లీ, కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు లడఖ్లో ఒకరోజు ఉండాలి అని అంటే కనుక మీరు సైట్ సీయింగ్కి కార్ తీసుకుంటారు కదా, దానికి ఒక 5,000 వేసుకోండి. తర్వాత రూమ్ ఒక 2,000 వేసుకోండి. తర్వాత ఫుడ్ చాలా మటుకు ఏంటంటే ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా మీకు MAP అంటే మాడిఫైడ్ అమెరికన్ ప్లాన్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్టు, తర్వాత నైట్ డిన్నర్ పెడతారు. మధ్యాహ్నం లంచ్ మాత్రం మీరు ఎలా బయట సైట్ సీయింగ్కి వెళ్తారు కాబట్టి అక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫుడ్కి ఒక 200 వేసుకోండి. సో మీకు 5,000 ప్లస్ 2,000 రెంట్ రూము ప్లస్ 200 ఇది, ఇంకొక 300 చిన్న చిన్న ఖర్చులు, అంటే ఎంట్రీ టికెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి 300. అంటే మనిషికి 7,500 ఒక రోజు ఉండాలంటే. 4 రోజులు ఉండాలంటే 30,000 అవుతుంది. సపోజ్ మీరు ఫ్యామిలీతో వెళ్ళారు అనుకుందాం. ఫ్యామిలీ అంటే సుమారు ఒక 4 ఉన్నారు అని అనుకుందాం. 4 ఉంటే కనుక కారు 5,000 అదే, ఎందుకంటే 4 కలిసి అదే కారులో వెళ్తారు కాబట్టి 5,000 అది మారదు. కాకపోతే రూమ్ ఇద్దరు చొప్పున ఒక్కొక్క రూమ్ తీసుకున్నా 2,000 అట్లా అవుతుంది. లేదంటే పెద్ద రూమ్ ఒకటే తీసుకున్నా ఒక 4,000 వేసుకుని రూమ్కి. ఇకపోతే భోజనానికి ఒక 1,000 రూపాయలు, అంటే 10,000 రూపాయలు. సో ఈ 4 వెళ్ళే పని అయితే 10,000 రూపాయలు. ఒక్కొక్కరికి ఎంత అయింది? 2,500 రూపాయలు. సో ఇట్లాగా ఫ్యామిలీకి 10,000 అంటే వీళ్ళు 4 రోజులు ఉంటే కనుక ఫ్యామిలీకి 40,000 అవుతుంది. సింగిల్గా వెళ్తే 30,000, ఫ్యామిలీతో వెళ్తే 40,000. పెద్ద తేడా ఏముండదు, కానీ ఓవరాల్గా అంటే ఖర్చు అయితే ఇలా ఉంటుంది. ఇకపోతే మీరు కార్లు, మీ సొంత కారులో వెళ్ళాలి అంటే కనుక సొంత కారులో ఓకే, కానీ మీరు కార్లు బయట నుంచి తెచ్చుకోవాలి అని అంటే కనుక లడఖ్లో బయట బయట రాష్ట్రాల ట్రావెల్స్ కార్ని అలో చేయనివ్వరు అన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ కార్కి ఒక యూనియన్ ఉంటుంది కార్లకి. ఆ యూనియన్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. సో బయట ట్రావెల్ కార్లను ఇక్కడికి అలో చేయరు. మీ సొంత కార్ అయితే ఓకే, కానీ సొంత కార్ అనేది అంత సేఫ్ కాదు. ఇట్లా ఈ కార్లు వెళ్ళటం బెస్ట్.
ఇంకోటి ఈ యూనియన్ వల్ల మనకి ఇంకొక లాభం ఉంటుంది ఏంటంటే మీకు రేట్లు ఒక డ్రైవర్ ఒకలాగా ఇంకో డ్రైవర్ ఇంకొకలాగా ఏం తీసుకోవాలన్నమాట. వీళ్ళకి ఆ యూనియన్ తగ్గట్టుగా ఈ రూట్లో పోతే ఎంత, ఈ రూట్లో పోతే ఎంత, ఈ రూట్లో పోతే ఎంత అనేది ఫిక్స్డ్ రేట్లు అనేవి ఉంటాయి. దానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. గూగుల్లోకి వెళ్ళి లడక్ ట్యాక్సీ యూనియన్ అని కొడితే ఇలా వస్తుంది. ఇది వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో చూడండి. అంటే వీళ్ళ ట్యాక్సీ యూనియన్నే ఎందుకు మనం ప్రిఫర్ చేయాలి అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వీ ప్రొవైడ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ బ్రాండ్ న్యూ లగ్జరీ వెహికల్స్ విత్ ప్రొఫెషనల్ డ్రైవర్స్ who take responsibility not just to show around places but also to make you feel welcome in this remote part of the world. కేవలం ఏదో ఆ ప్లేసులు తీసుకెళ్ళి చూపించి వచ్చేసాము అనేది కాకుండా మీ కంఫర్ట్ గురించి వీళ్ళు ఆలోచిస్తారంట. సో వీళ్ళ రేట్ లిస్ట్ ఎలా ఉంది అని అంటే ఇది వీళ్ళ రేట్ లిస్టు. అంటే ఇది వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఏ ప్లేస్కి ఎంత అనేది ఇట్లాగా ఉన్నాయి. ఇకపోతే దీంట్లో క్లాసులు ఉంటాయి. ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ అని చెప్పి. ఏ ప్లస్ క్లాస్ అంటే ఇన్నోవా క్రిస్టా, ఏ క్లాస్ అంటే ఇన్నోవా ఎక్స్యూవి అట్లాగా. బి క్లాస్ అంటే స్కార్పియో, సఫారీ, టవేరా ఇట్లాంటి ఎర్టిగా. సి క్లాస్కి వచ్చి సుమో, క్వాలిస్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. దీని క్లాస్ని బట్టి ఈ రేట్లు ఉంటాయి. A+1 అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే సి క్లాస్ అయితే కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. లేకపోతే వీళ్ళు ఒక్కొక్క రూట్ అంటే ఏ రూట్లో శ్యామ్ రూట్ అని ఉంది, శ్యామ్ వ్యాలీ రూట్ అనమాట. ఈ శ్యామ్ వ్యాలీ రూట్లో వెళ్తే ఎలాగ అంటే ఏ ప్లేస్కి ఎంత తీసుకుంటారు. ఇక చూడండి, లే నుంచి ఆల్చీకి వెళ్ళాలి అని అంటే A+1లో అయితే 3,859 రూపాయలు ఉంది. అది అప్ అండ్ డౌన్ అనమాట. అప్ అండ్ డౌన్ అయితే మామూలుగా ఓన్లీ వెళ్ళటానికి అయితే 2,900 ఉంది. ఇకపోతే సి క్లాస్లో వచ్చేసి మీకు 3,020 రూపాయల దాకా ఉందన్నమాట అప్ అండ్ డౌన్. ఇట్లా ఇలా రేట్లు ఉంటాయి. అలా కాకుండా ఇలా ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. లే, నూబ్రా, ప్యాంగాంగ్, సుమోలిడి ఈ రౌండ్ ట్రిప్ అన్నమాట. ఈ ట్రిప్ మొత్తానికి ఎంత అవుతుంది అని అంటే ఇప్పుడు బిస్కిట్, హొండరు, పాంగాంగు వయా షయోక్ ఒక 2 డేస్ ట్రిప్కి మామూలుగా A+ అయితే 20,000 అవుతుంది. తర్వాత సి క్లాస్ అయితే 16,000 అవుతుంది. ఇక దీంట్లో ఇట్లా మీకు కావలసిన రూట్ మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇక్కడి నుంచే మీరు మాట్లాడుకొని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా హోటల్ ప్యాకేజ్ తీసుకుంటే ఇంకా ఈ సంగతి ఈ రూట్లు గీట్లు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మీకు కావాల్సిన ప్లేస్, నేను ఈ ప్లేస్కి వెళ్ళాలనుకున్నాను, ఈ ప్లేస్కి వెళ్ళాలనుకున్నాను అని వాళ్ళకి ఒక లిస్ట్ ఇచ్చేస్తే ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు ప్యాకేజ్ తయారు చేసి మీకు పంపిస్తారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఓకే, మీరు ఇట్లాగే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం అంటే ఇప్పుడు వీళ్ళ దీంట్లో 5 డేస్ ట్రిప్కి వీళ్ళు ఛార్జ్ చేసేది ఎంత ఉంది చూడండి. ఇక్కడ 48,704 A+1 క్లాస్ అయితే. అలా కాకుండా సి క్లాస్ అయితే 38,141 రూపాయలు ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇదనమాట రేట్లు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే లడక్ జర్నీ అనగానే చాలామంది యూత్ ప్రిఫర్ చేసేది ఏంటంటే బైక్ అనేది శ్రీనగర్ నుంచి కానీ మనాలి నుంచి కానీ మీరు రెంట్ తీసుకొని వెళ్ళచ్చు. దానికి రోజుకు 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు రెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాదాపు ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ అనేది ఒకటి పెట్టాల్సి ఉంటుంది. మీ డ్రైవింగ్ లైసెన్సు, మీ పర్సనల్ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా మీరు అక్కడ రెంటల్స్ వాళ్ళకి అక్కడ చూపించాలి. ఇంకా మీరు పెట్రోల్ అనేది మీరు దారి పొడిగిన మీరు పెట్రోల్ మీరే కొట్టించుకోవాలన్నమాట. సో ఇది ఇట్లా బైక్ తారీఫ్ అయితే ఆ రకంగా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, కార్ వాళ్ళకి యూనియన్ ఉంటుంది, బయట వాళ్ళని రానివ్వాలని. ఎందుకు అని అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లడక్ అనేది 6 నెలలు మామూలుగా ఉంటే మిగతా 6 నెలలు కూడా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. అసలు అక్కడ ఉండే వాళ్ళే చాలామంది అక్కడ ఉండరు, మ్యాక్సిమం బయట ప్రదేశాలకి వెళ్ళిపోతుంటారు అనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రధానమైన ఆదాయ వనరు ఏంటంటే టూరిజం.
ఆ టూరిజం కూడా ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 6 నెలలు మాత్రమే. సరిగ్గా చెప్పాలంటే మే నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది అన్నమాట. సో ఈ సీజన్లోనే వాళ్ళు బయట ఎక్కడెక్కడి నుంచో వెళ్ళిపోతారు కదా, ఈ సీజన్ అయిపోతానే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ సీజన్ టూరిస్ట్ సీజన్ వచ్చింది అనగానే వాళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకొని లడఖ్కి వస్తారు. వచ్చి ఇట్లాగే ఈ డైవింగ్ అని, తర్వాత హోటల్స్ అని, వీటిలో వీళ్ళు సంపాదించుకుంటారు అనమాట. ఈ 6 నెలలు వాళ్ళు సంపాదించుకున్నదే వాళ్ళకు సంవత్సరం మొత్తం రావాలన్నమాట. కాబట్టి వీళ్ళు ఏంటంటే టూరిజం అంటే బయట వెహికల్స్ని రానివ్వకపోవడం ఒకటి, ఇంకోటి టూరిస్టుల్ని వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చాలా దేవుళ్ళలాగానే చూస్తారనమాట. ఎందుకు అని అంటే వాళ్ళకి ముఖ్యమైన ఆదాయ వనరు అది. చాలా పొలైట్గా ఉంటారు, చాలా మర్యాదగా ఉంటారు, మీకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా సేఫెస్ట్ టూరిజం ప్లేస్ లడఖ్ అనేది. ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్ చాలా చాలా ముఖ్యమైనది అనమాట. అంటే ఇప్పుడు అసలు ఈ ఎపిసోడ్ చేసేదే దీనికోసం. ఎందుకు అని అంటే మీరు లడఖ్ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ పాయింట్ మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లే అనే ప్రాంతం సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. అలాగే కర్దుంగ్లా పాస్ అనేది 18,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక కార్గిల్ అయితే 25,000 అడుగుల ఎత్తులో ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి అంత ఎత్తులో ఉంటే మనకేమైందండి ఆక్సిజన్ ఎందుకు అందదు అని అంటే నేను చెప్తాను. ఇప్పుడు వైజాగ్ సిటీ ఉంది. వైజాగ్ సిటీ అనేది సముద్ర మట్టానికి కేవలం 150 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటుందన్నమాట. పోనీ వైజాగ్లో కొంచెం హైయెస్ట్ ప్లేస్ అరకు వ్యాలీ వెళ్ళామనుకోండి, అక్కడ సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటుంది అరకు వ్యాలీ. ఇకపోతే పోనీ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్లో హైయెస్ట్ ప్లేస్ ఏంటంటే మన బంజారా హిల్స్. సో ఈ బంజారా హిల్స్ అనేది 2,200 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంటుంది అన్నమాట. సముద్ర మట్టానికి 2,200 అడుగుల ఎత్తులో మాత్రం ఉంటుంది. మరి ఇటువంటి ఈ ప్రదేశాల్లో మనం ఉండి ఒక్కసారి 11,500 అడుగుల ఎత్తులో ఉండే ప్రదేశానికి వెళ్తే మన ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటి? ఇక్కడంటే మనం ఈజీగా ఆక్సిజన్ని తీసుకోగలుగుతాం అని చేస్తాం. మరి అంత ఎత్తులోకి వెళ్ళిన తర్వాత మన ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటి? బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఏంటంటే మనాలి ఏంటి ఒక 6,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే శ్రీనగర్ కూడా దాదాపు అదే హైట్లో ఉంటుంది. సో మనాలి నుంచి కానీ శ్రీనగర్ నుంచి కానీ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎత్తు పెరుగుతూ అలా కార్గిల్ వెళ్ళేటప్పటికి పీక్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ కార్గిల్ నుంచి లేక్ వచ్చేటప్పటికి నెమ్మదిగా ఎత్తు తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఒక రకమైన వాతావరణ ఒత్తిడికి కొద్దిగా నెమ్మదిగా అలవాటు పడిపోయి అలా ఉంటారు అన్నమాట బైక్ మీద వెళ్ళేవాళ్ళు. అట్లా కాకుండా ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళు ఏంటి, తిన్నగా ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతారు, లేలో దిగుతారు. ఢిల్లీ ఏంటి, లే ఏంటి, అంత ఒకేసారి ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి ఇట్లా ఫ్లైట్లో దిగేటప్పటికి గుండె పట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది ఏంటి, ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మీకు అలాంటి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మీరు చూడండి, మీ పరిస్థితిని బట్టి అక్కడ ఉండేటువంటి స్టాఫ్కి చెప్తే కనుక వాళ్ళు ఏమైనా అరేంజ్మెంట్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు ఒక యంగ్ మ్యాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి అతనికి ఆక్సిజన్ అందిస్తున్నారు. సో అంటే అందరికీ అలా అవుతుందా అని అంటే మరి అదే టైంలో నేను ఇంకొక ఆయన్ని చూశాను, ఒక సర్దార్జీ. ఆయనకు దాదాపు 80 ఏళ్ళు ఉంటాయి. ఆయన చకచక తన లగేజ్ పికప్ చేసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు, ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు అనమాట. చెప్పేదంటే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, మనిషిని బట్టి వస్తాయి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, సో దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా యాక్యూట్ మౌంటైన్ సిక్నెస్, దీన్ని AMS అంటాం. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు ఉన్న వాతావరణానికి అనుగుణంగా సిద్ధమయ్యే క్రమంలో శరీరం చేసే యుద్ధం అన్నమాట. ఈ క్రమంలో మెదడులో ఊపిరితిత్తుల్లో ద్రవ స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల తలనొప్పి, వాంతులు, వికారం, ఆయాసంగా ఉండటం, కళ్ళు తిరగడం, ఆకలి లేకపోవడం, నిద్ర రాకపోవడం ఇలాంటి లక్షణాల్లో ఏవో కొన్ని ఉంటాయి. సరైన చికిత్స తీసుకోకపోతే ఈ స్టేజ్లో AMS స్టేజ్లో నెక్స్ట్ HACE లేదా HAPE వీటికి దారితీస్తుంది.
HACE అంటే హై ఆల్టిట్యూడ్ సెరెబ్రల్ ఎడెమా. ఇందాక మెదడులో ఊపిరితిత్తులో ద్రవ స్థాయిలు పెరుగుతాయని చెప్పాను కదా, మెదడులో ద్రవాల స్థాయి బాగా ఎక్కువ అవడాన్నే హై ఆల్టిట్యూడ్ సెరెబ్రల్ ఎడెమా అంటారు. ఈ స్థితిలో అవయవాల మధ్య కోఆర్డినేషన్ తప్పుతుంది, అంతా ఏదో కన్ఫ్యూజన్లా ఉంటుంది, నడవడంలో బ్యాలెన్స్ తప్పడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్ని వెంటనే లో ఆల్టిట్యూడ్ ఉన్న ప్రాంతాలకు అంటే మైదాన ప్రాంతాలకు తీసుకువెళ్ళాలి, లేదంటే పేషెంట్ కోమాలోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక ఊపిరితిత్తుల్లో ద్రవాల స్థాయి పెరగడం వల్ల ఏర్పడే పరిస్థితే హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడెమా HAPE అని అంటాం. దీని లక్షణాలు ఏంటంటే ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, పొడి దగ్గు, గుండెల్లో పట్టేసినట్టు ఉండడం, దగ్గినప్పుడు కఫం అంటాం కదా, అది రంగు మారి పింక్ లేదా రెడ్ కలర్లో ఉండటం, అంటే దాంట్లో రక్తం పడటం, పెదాలు, చర్మం ఇవన్నీ నీలి రంగులోకి మారిపోవడం, ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే శరీరానికి ఆక్సిజన్ అందడం లేదని అర్థం. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అమ్మ బాబోయ్, లడఖ్ టూర్ అంత రిస్కా, ఇంత ప్రాణాంతకమా అని చెప్పేసి అనుకోకండి. అంటే ఇదన్నీ ఏంటంటే మీకు ముందు జాగ్రత్తలుగా చెప్తున్నాను అనమాట. మీరు ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు లడఖ్ టూర్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు బెస్ట్ ఏంటంటే ఒక డాక్టర్ని సంప్రదించండి. అంటే నేను ఇట్లా వెళ్తున్నాను, నాకు మీ సజెషన్స్ ఏంటి అని అంటే ఆయన కావాల్సిన మందులు ఇస్తారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ డయామాక్స్ అని ఒకటి ఉంటుంది, అంటే మౌంటైన్ సిక్నెస్ అని చెప్పాను కదా, ఆ లక్షణాలని తగ్గిస్తుంది అన్నమాట ఈ డయామాక్స్ అనేది. మీరు ఇక్కడి నుంచి బయలుదేరడానికి ముందే ఒక 2 రోజుల ముందు నుంచి ఆ డయామాక్స్ అనే దాన్ని వేసుకుంటుండండి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 2 డేస్ డయామాక్స్ అనేది మీరు వాడాలి. ఇదేంటంటే మౌంటైన్ సిక్నెస్ లక్షణాలని తగ్గిస్తుంది, మీకు ఆ వాతావరణానికి త్వరగా అలవాటు పడేలాగా చేస్తుంది అన్నమాట. ఇది ఒకటి. అలాగే మీరు లేహ్లో దిగిన తర్వాత కంపల్సరీగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 2 డేస్ రెస్ట్ తీసుకోండి అని అంటారు. బట్ 2 డేస్ కాకపోయినా అట్లీస్ట్ 1 డే అయితే మాత్రం మీరు కంపల్సరీగా రెస్ట్ తీసుకోవాలి. ఇది ముఖ్యమైన జాగ్రత్త అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు లడఖ్లో ఉన్నన్ని రోజులు కూడా నీళ్లు ఎక్కువగా తాగాలన్నమాట. ఎక్కువ నీళ్లు తాగితే మీకు ఈ మౌంటైన్ సిక్నెస్ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇకపోతే భోజనం అనేది వీలంత వరకు, తిండి అనేది వీలంత వరకు తక్కువ తినటం బెస్ట్. ఎందుకంటే మనకి ఎక్కువ తినటం వలన దాన్ని అరిగించుకోవడానికి మన శరీరం ఎక్కువ ఆక్సిజన్ని వాడుకుంటుంది అన్నమాట. కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇదొక ముఖ్యమైన సూచన. భోజనం తక్కువ తినండి. అలాగే డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి మీ వెంట ఉంచుకోండి. ఎప్పుడు మీరు మొత్తం లడఖ్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఒక దగ్గర మీకు ఫుడ్ తినాలనిపించకపోయినా, లేదంటే ఇంకేదైనా కొద్దిగా ప్రాబ్లం అనిపించినా కానీ ఈ చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడతాయి. ఇకపోతే మీకు లడఖ్లో సన్లైట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ ప్లేస్ కదా, హైయెస్ట్ ప్లేస్లో ఈ సన్ రైస్ ఒక వాల్గా పడతాయి అన్నమాట. ఆ పట్టం మూలంలో ఏమవుతుందంటే యూవి అల్ట్రావైలెట్ రేస్ అనేవి మీకు అక్కడ ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయన్నమాట. ఏమవుతుంది అల్ట్రావైలెట్ రేస్ మూలాన అని అంటే చర్మం కమిలిపోయి నల్లగా తయారవుతుంది అన్నమాట. అందువల్ల మీరు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి తీసుకొని వెళ్ళండి. అలాగే కళ్ళకి యూవి స్పెక్స్ ఉంటాయి కదా, అవి యూవి ప్రొటెక్షన్ స్పెక్స్ అన్నమాట. అవి కంపల్సరీగా పెట్టుకోండి. ఎందుకంటే చాలా తీవ్రంగా ఉంటుంది అక్కడ ఎండ. మీకు చలే ఉంటుంది, మీకు మధ్యాహ్నం పూట కూడా ఎర్రటి ఎండలాగా కనిపిస్తుంది, చలి మాత్రం చలి వేస్తుంది, ఈ ఎండ కూడా తీవ్రత అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి అదొక విచిత్రమైన వాతావరణ పరిస్థితి అది. కాబట్టి ఈ ఎండని తట్టుకోవడానికి కళ్ళకి కళ్ళజోడు, చదువు కళ్ళజోడు, తర్వాత కూలింగ్ గ్లాసెస్, తర్వాత సన్ స్క్రీన్ లోషను, ఇవి తప్పనిసరి. అలాగే మీకు అక్కడ వాతావరణం మూలన మీ ముక్కులో తడి ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ తడి ఆగిపోవడం మూలన ఏమవుతుంది అని అంటే ఒకసారి ముక్కు నుంచి రక్తం కారే సూచనలు ఉంటాయి. కాబట్టి రక్తం కారొచ్చు కూడా. కాబట్టి వీలైనంత వరకు మీరు ఆ గాలి తగలకుండా, గాలి నేరుగా ముక్కులోకి వెళ్ళకుండా మీరు కొద్దిగా మాస్క్ లాంటిది వాడటం బెస్ట్. లేకపోతే స్వెటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు ఎండలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి స్వెటర్ వేసుకోవాల్సి వస్తుంది అక్కడ, అలాంటి పరిస్థితి అన్నమాట. ఇది లడఖ్లో ఉండేటువంటి
వాతావరణ పరిస్థితి. కాబట్టి లేలో దిగిన రోజు మీరు ఆ రోజు కంప్లీట్గా రెస్ట్ తీసుకోండి. కావాలంటే ఈవినింగ్ కొద్దిగా ఆ లోకల్ లో ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని రండి. లే మార్కెట్ లాంటివి ఏమైనా ఉంటాయి అవి చూసుకొని రండి. నెక్స్ట్ డే ఏంటంటే శ్యామ్ వ్యాలీ వెళ్ళండి. శ్యామ్ వ్యాలీ ఏంటంటే లేక్ అంటే కొంచెం హైట్లో ఉంటుంది. ఓకే, మీకు కొద్దిగా వాతావరణం అలవాటు పడడానికి స్కోప్ ఇస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ డే శ్యామ్ వ్యాలీకి వెళ్ళండి. ఇకపోతే 3వ రోజు మాత్రమే కర్దుంగ్లా పాస్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ మొదటి 2 రోజులు మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉండి వాతావరణానికి అలవాటు పడ్డాక మాత్రమే కర్దుంగ్లా పాస్కి వెళ్ళండి. అలా కాకుండా నేను మొదటి రోజే లేలో దిగిన రోజే నేను కర్దుంగ్లా పాస్కి వెళ్ళిపోతాను అని అంటే కనుక మీరు ప్రాణంతో చెలగాటమాడినట్టే. ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేము. కాబట్టి కర్దుంగ్లా పాస్ అనేది మీ 3వ రోజు జర్నీ కింద పెట్టుకోండి. ఇకపోతే లడఖ్లో కొన్ని ప్రదేశాలు తిరగాలి అంటే మీకు ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఒకటి అవసరం అవుతుంది అన్నమాట. అది అక్కడ గవర్నమెంట్ మీకు ఇస్తుంది. మీరు కనుక ఏదైనా హోటల్ తరపున ప్యాకేజీలో వెళ్తే కనుక ఆ హోటల్ వాళ్ళే మీకు అరేంజ్ చేస్తారు. లేదంటే మీరు ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసి తీసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఒక 400 రూపాయలు వచ్చి పర్యావరణ రుసుము కింద ఒక 400 రూపాయలు తీసుకుంటారు. ఒక 100 రూపాయలు వచ్చి పర్మిట్ ఇదనమాట. కాబట్టి 500 రూపాయలు మనిషికి 500 రూపాయలు తీసుకొని ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఇస్తారనమాట. ఇది కూడా లడఖ్లో కొన్ని ప్రదేశాలు తిరగడానికి మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి మీరు ఇన్నర్ లైన్ పర్మిట్లోనే రాస్తారు నేను ఏ రోజు ఏ రూట్లోకి వెళ్తున్నా ఇట్లాంటివి మీరు దాంట్లో రాసిస్తారు. ఆన్లైన్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే మీకు అక్కడ ప్రీపెయిడ్ ఫోన్లు అవి అన్నీ అక్కడ పనిచేయవి. మనం ఇక్కడ నుంచి ఫోన్లు తీసుకెళ్తాం కదా, ప్రీపెయిడ్ ఫోన్లు అనేవి అక్కడ పనిచేయవు. అక్కడ మీరు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి తీసుకుంటారా, లేదంటే మీ డ్రైవరు దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి అంటే మేమైతే వెళ్ళి తీసుకోవాలి. మేము 7 రోజులు ఉన్నాం కానీ మేము తీసుకోవాలి. ఎందుకంటే మా డ్రైవర్ దగ్గర ఫోన్ ఉంది. మేము హోటల్తో మాట్లాడాలన్నా కానీ ఏదైనా మా డ్రైవర్తో ఇది చేసుకునే వాళ్ళం. పైపించి డ్రైవర్స్ కూడా ఏంటంటే మీకు చాలా కన్వీనియంట్గా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది ఏముండదు. కాబట్టి మీ ఇష్టం అన్నమాట. అది సిమ్ కార్డు తీసుకోవాలా వద్దా అనేది బట్టి. కానీ సిమ్ కార్డ్ అయితే మీకు ఇక్కడ ఉండే సిమ్ కార్డులు అయితే అక్కడ పనిచేయవు. మీ ఫోన్ అది కూడా వేస్టే. కాబట్టి అక్కడ కంపల్సరీగా వేరే సిమ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి, సిమ్ కార్డు తీసుకోవాలి, తర్వాత ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి, డయామాక్స్ లాంటి మందులు దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే స్వెటర్లు ఇట్లాంటివన్నీ అవి కామన్ అట్లాగే ఉండాలి. కాకపోతే నగరంలో దిగిన తర్వాత మీరు వెళ్ళినమ్మటే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి తిరగమాకండి. కంపల్సరీగా మీరు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడం అంటే వెళ్ళంగానే ముసుగుదని పడుకోవడం కాదు. మీరు డే టైం అనేది నిద్ర చాలా మటుకు తగ్గించేసారు. అసలు నిద్రపోకూడదు. వీలైనంత వరకు నిద్రపోకూడదు. వీలైనంత వరకు మీరు ఆ రెస్ట్ అంటే ఏంటంటే మీరు జస్ట్ మీ రూమ్లోనో లేకపోతే మీ హోటల్ బయట ఇటుపక్క సందులోనో అటుపక్క సందులోనో కాసేపు అలాగా తిరిగేసి రండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంటే చాలామంది యూత్ నాకేం అనిపించట్లేదు బాగానే ఉన్నానని వెళ్ళిపోయి తిరిగేసి వస్తామని ఎంత ఫిట్నెస్తో ఉన్నప్పటికి కూడా ఇక్కడ మీరు ఒక 5 కిలోమీటర్లు హైదరాబాద్లో ఒక 5 కిలోమీటర్లు నడిస్తే కూడా మీకు ఏమాత్రం అలసట అనేది తెలియకపోవచ్చు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు 1/2 కిలోమీటర్లు నడిస్తే ఆయాస పడిపోవడం ఖాయం. కాబట్టి మీరు మ్యాక్సిమం ఇట్లాంటి పనులు వెళ్ళంగానే అంటే లేలో దిగ్గానే చేయకండి. ఇవి లడఖ్ టూర్కి మీరు వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు అన్నమాట. ఇక తర్వాతి వీడియోలో లడఖ్లో చూడాల్సిన ప్రదేశాలు నా టూర్ అనుభవాలని నేను మీతో పంచుకుంటాను. మీరు తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇక మీద వస్తున్నాయి. కాబట్టి మిస్ కాకండి. అలాగే నా వీడియోస్ని దయచేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో మంచి ఎపిసోడ్తో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.